హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్మీస్ వన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో మీలో ఎంతమందికి దిల్ పసంద్ అంటే ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఎప్పుడు బేకరీకి వెళ్ళినా వెంటనే కొనుక్కుంటానమాట, అంత ఇష్టం నాకు. సో ఇదే దిల్ పసంద్ని మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా చేసేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లోని 2 కప్స్ మైదాని అయితే తీసుకుంటున్నాను. ఈ మైదా ప్లేస్లోని గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చండి. కాకపోతే మనం బేకరీ స్టైల్లో అంటున్నాం కాబట్టి ఆ టేస్ట్ అయితే రాదు. గోధుమ పిండి మన హెల్త్ కాన్షియస్ అయితే గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదు అంటే మైదా అన్నమాట. సో ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను. ఇది బేకింగ్ సోడా కాదండి, ఓన్లీ బేకింగ్ పౌడర్ అనమాట. రెండు వేరుగా ఉంటాయి, చూసి తీసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను కదా, 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. ఆ సాల్ట్ వేస్తేనే టేస్ట్ అనమాట. సో మన దగ్గర బటర్ ఉంటే బటరు, లేదు అంటే నెయ్యి ఉంటే నెయ్యి. నేను 2 స్పూన్స్ అయితే నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ప్లేస్లో మీరు బటర్ అయినా యూస్ చేయొచ్చు, సేమ్ క్వాంటిటీ అనమాట. సో ఇవన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో సేమ్ అదే విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట. సో సాఫ్ట్గా కలపాలి, మరీ గట్టిగా కలపకూడదు, అలాగని బాగా లూజ్గా కూడా కలపకూడదు అనమాట. సో మనం చెయ్యి పెట్టి అంచితే మనకి ఆ డవ్ అనేది మనకి స్మూత్గా తగలాలన్నమాట. సో వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇది ఒక పావు గంట వరకు మనకి నానితే చక్కగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. సో దీన్ని నానేలోపు మనం లోపల స్టఫింగ్ రెడీ చేసుకుందాం. స్టఫింగ్ కోసం వేరే ఒక బౌల్ తీసుకొని అందులో కొబ్బరి తురుముని తీసుకుంటున్నాను. ఇది పచ్చి కొబ్బరి తురుము అనమాట. మీకు పచ్చి కొబ్బరి తురుము దొరకలేదు అనుకుంటే ఈ ప్లేస్లోని ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుమే వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోని పావు కప్పు షుగర్ పౌడర్ని అయితే యూస్ చేసుకోవాలి. పావు కప్పు షుగర్ పౌడర్, అలాగే కొద్దిగా కాజు వేసుకోవాలి. మనకి నచ్చితే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు, అది మన చాయిస్ అనమాట. నేను ఓన్లీ కాజు ఒకటే వేసాను. ఆ తర్వాత ఇందులోకి టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా, మన దిల్ పసంద్లో బేకరీ టైంలో కొనుక్కునే దాంట్లో, అలా టూటీ ఫ్రూటీస్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ దిల్ పసంద్కి టూటీ ఫ్రూటీస్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట. చాలా బాగుంటాయి, తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. నా దగ్గర ఒక కలరే అవైలబుల్గా ఉంది కాబట్టి సో రెడ్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎన్ని మిక్స్డ్ కలర్ ఉంటే అవి వేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం అన్నీ కొబ్బరి కూరు, షుగరు, టూటీ ఫ్రూటీస్, డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ బాగా కలుపుకోవాలి. ఎక్కడ షుగర్ ఒక్క దగ్గరే ఉండిపోకుండా అన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి నెయ్యి కానీ బటర్ కానీ మీరు ఏది యూస్ చేసుకుంటే అది కొద్దిగా ఒక 2 స్పూన్స్ అది పెట్టుకోవాలి. ఆ తర్వాత మైదాని ఒక చిన్న వేసుకోవాలి. తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా నానింది, అది 2 పార్టిషన్గా తీసుకొని ఒక పార్టిషన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకోవాలన్నమాట. మనం బేక్ చేసుకోవడానికి ఏ టిన్నులో యూస్ చేసుకుంటున్నామో ఆ టిన్ను సైజు చపాతీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా అయింది కదా, చపాతీ అయితే అయింది. ఇప్పుడు మనం ఒక 1 స్పూను నెయ్యిని అయితే వేసుకొని చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ చపాతీని అలా నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవడం వల్ల మన దిల్ పసంద్ తినేటప్పుడు జస్ట్ అక్కడక్కడ పొరలా వస్తాయి కదా, సేమ్ యాస్టీస్గా అలాగే వస్తుంది. ఆ తర్వాత నెయ్యి అప్లై చేసిన తర్వాత మనం మైదాని జస్ట్ వేసామా లేదా అన్నట్టు టెస్ట్ చేయాలన్నమాట. ఎక్కువ వేసేయకండి, కొద్దిగా వేసుకొని జస్ట్ అలా జల్లుకొని మనం చపాతీని మొత్తం వీడియోలో చూస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి. మనం పరోటాని కూడా సేమ్ యాస్టీస్గా చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా అనమాట. రోల్ చేసుకొని మళ్ళీ ఆ రోల్ అంతా ఒక రౌండ్ రోల్ని చేసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, వెంటనే నేను రిప్లై ఇస్తాను. సో ఇలా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పిండి జల్లుకొని చపాతీని ఒత్తుకోవాలన్నమాట.
సో చూస్తున్నారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఆ తర్వాత మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెకి గీ మొత్తం అప్లై చేసేసాను. అప్లై చేసేసి మనం చపాతీని పాముకున్నాం కదా, ఆ చపాతీని ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. చక్కగా నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండా. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి రెండో చపాతీని ముద్దని కూడా సేమ్ యాస్టీస్గా ఫస్ట్ చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అలాగే చేసుకోవాలన్నమాట. చేసుకొని మనం స్టఫ్ని రెడీ చేసుకున్నాం కదా, ఆ స్టఫ్ని మనం గిన్నెలో వేసుకున్న చపాతీలోకి మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు ఎక్కువ అయిపోయింది అనుకుంటే కొద్దిగా వేసుకోండి, లేదు అనుకుంటే మొత్తం అంతా సరిపోతుందన్నమాట. మధ్యలోకే వేసుకోవాలి, అంచు చివర్లు మాత్రం వేయకండి. జస్ట్ లోపల వరకు వేసి అలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, సేమ్ అదే విధంగా స్టఫ్ని మొత్తం స్ప్రెడ్ చేసి రౌండ్గా మధ్యలోకి స్ప్రెడ్ అయిన తర్వాత రెండో చపాతీ ఉంటుంది కదా, దాన్ని స్టఫింగ్ మీదకి ఇలా వేసుకోవాలి. మనం ఈలోపు మనం కుక్కర్నైనా లేదంటే ఓవెన్నైనా మనం ముందుగానే ప్రీహీట్ చేసుకోవాలి. కుక్కర్ని అయితే మనం కేక్ని ఎలా బేక్ చేసుకోవడానికి ముందుగా ప్రీహీట్ చేసుకుంటామో అలా ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. సో ఇవి ఇలా వేసిన తర్వాత అంచులు మనం లోపలికి కింద చపాతీ పై చపాతీ ఇలా రెండు కలుపుకొని ఇలా డిజైన్ ఇచ్చుకోవాలన్నమాట, ఒత్తుకోవాలి. లోపల స్టఫింగ్ అంతా బయటికి రాకుండా ఇలా జస్ట్ రెండు కలిపి ఒత్తుకుంటే అవి స్టిక్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఇప్పుడు పైన బేకింగ్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు బేకింగ్ కోసం పైన మంచి కలర్ రావడం కోసం పాలు ఉంటాయి కదా, పచ్చి పాలైనా లేకపోతే మరబెట్టిన పాలైనా, నార్మల్ పాలండి, ఆ పాలతోటి మనం చక్కగా కోటింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట బ్రష్ తోటి. చూస్తున్నారు కదా, ఇలా కోటింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకి బేక్ అయ్యేటప్పుడు మంచి కలర్ అయితే వస్తుంది. మనకి బేకరీలో ఏ కలర్ వస్తుంది, మంచి గోల్డెన్ బ్రౌన్ కలరు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, సేమ్ ఏఎస్టీస్గా అలాగే వస్తుందన్నమాట ఇలా పాలతో డస్ట్ చేయడం వల్ల. సో ఇది ఇప్పుడు మనం బేక్ చేయడానికి రెడీ అయిపోయింది. శుభ్రంగా ఇది ఒక 30 మినిట్స్ వరకు మనం బేక్ చేసుకుంటే మనకి ఇలా బేక్ అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా, ప్రీహీట్ చేసుకుని బేక్ అయిన తర్వాత ఇలా రెడీ అయింది కదా దిల్పసంద్. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం నైఫ్ తోటి కట్ చేసుకుందాము. నేను కట్ చేసి కూడా చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మంచి కలర్ కూడా మంచి కలరు, అలాగే మంచి స్మెల్ కూడా వస్తుందండి రెడీ అయిపోయిన తర్వాత. మీకు చూపిస్తున్నాను చూడండి. కటింగ్ అయిన తర్వాత మనం బేకరీలో కొనుక్కుంటే ఎలా స్టఫింగ్ ఉంటుందో సేమ్ యాస్టీగా అలాగే వచ్చిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇది మీకు ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను. అంతేనండి, ఈజీగా మనకి బేకరీ స్టైల్లో దిల్పసంద్ అయితే రెడీ అయిపోయింది. స్కూల్ నుంచి మీ పిల్లలు ఆకలితో రాగానే ఈ దిల్పసంద్ని చేసి పెట్టండి. ఇంకా బేకరీలో అయితే అస్సలు కొనవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎంతమంది ట్రై చేశారు అనేది కూడా పెట్టండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.